చదువుతున్నాడు. అయితే ఫిలిప్పి అతనితో మాట్లాడుతున్నప్పుడు నపుంసకుడు ఏం చెప్తున్నాడంటే, నాకు బోధించకపోతే, ఎవరైనా వచ్చి దానికి క్లారిటీ ఇవ్వకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అంటే, వాక్యం నాకు అర్థమైపోయింది, నేను చదువుకుంటున్నాను అనే వాళ్ళంతా అబద్ధమే. వాళ్లకు బోధ చేసేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే వాక్యం చదువుకోవచ్చు నువ్వు, కానీ ఆ లోపల ఉన్న అంతర అర్థం ఎవరు చెప్పాలి? బోధకుడు చెప్పాలి. దేవునికి మహిమ కలుగును. ఆ బోధకుడు ఏ బోధకుడు? ఆత్మచేత ప్రేరేపించబడిన బోధకుడు చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫిలిప్పి ఆత్మచేత నడిపించబడి అతనికి ఇవ్వడానికి, క్లారిటీ ఇవ్వడానికి, అతను చదువుతున్న వచనములో నుంచి క్రీస్తుని అర్థము చేయించాడు. ఆమేన్. యెషయా గ్రంథములో ఉన్న వాక్యము, ఆ ప్రవచనాత్మకంగా రాయబడిన వచనము ఎవరి గురించి అంటే క్రీస్తు గురించయ్యా. వధకు తేబడిన గొర్రెవలె ఎవరున్నారంటే యేసుక్రీస్తు అలాగూ ఉన్నాడు, ఇలాగూ మరణించాడు, ఇలాగూ సిలువ వేశారు, కాబట్టి నువ్వు ఆరాధించడానికి వచ్చావు కదా. ధర్మశాస్త్రం గురించి నీకు తెలుసు, ప్రవక్తల గ్రంథమును చదువుతున్నావు కదా. ఈ ప్రవక్త ప్రవర్తించిన క్రీస్తు విషయం ఇది. ఆమేన్. క్రీస్తు విషయము ఇది నాయనా అని చెప్పేసరికి అతనికి కంప్లీట్గా అది అర్థమయ్యేసరికి అతనంతటా అతను ఏమంటున్నాడంటే, ఆటంకం, నీళ్ళకేమన్నా ఆటంకమా నువ్వు బాప్తిసం ఇవ్వడానికి? ఏ ఆటంకము లేదయ్యా, నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. హల్లెలూయా. ప్రవక్తలు బోధించిన ఆ బోధ క్రీస్తు గురించి అని నాకు అర్థమైపోయింది. ఆ క్రీస్తు యొక్క రక్షణ కార్యం నాకు అర్థమైపోయింది. ఆయన చేసిన త్యాగము నాకు అర్థమైపోయింది. కాబట్టి ఆ క్రీస్తు నాకు కావాలి. కాబట్టి ఈ బాప్తిసం తీసుకుంటే ఆ క్రీస్తు నాలోకి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా.